హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారు. వేటి లెక్క? దేని తాలూకా లెక్క? ఆ బైబిల్లో చూడండి, క్రిందనే ఉంది, మీ ఆత్మల లెక్క. ఆత్మల యొక్క లెక్క. మీ ఆత్మల లెక్క దేవుడికి అప్పచెప్పాలి. ఆత్మలు లెక్కింపబడతాయి. ఆత్మలు లెక్కింపబడతాయి. దేనికి లెక్క? ఆత్మలకు. ఎందుకు లెక్క? ఎందుకు లెక్క చెప్పాలి? పరలోకం గాలికి వదిలేలేదు దేవుడు. ఊరికే వచ్చే వాళ్ళకి వినోదయాత్ర కాదు, విహారయాత్ర కాదు. అది ఎవరు పడితే వాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు లోనికి రాకూడదు. అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, తప్పుకు దొరకని లేక తప్పు చేయని ఉత్తముడైన వానిని, మంచివానిని గూర్చి మనం అప్పుడప్పుడు మాట అంటాం. ఏంటో తెలుసా? ఆయన అంతా లెక్కల్లో మనిషి అండి అంటాం. అంటావా ఎప్పుడైనా? ఆయన అంతా లెక్కల్లో మనిషి అండి అంటే ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారంగా వెళతాడు. ఆమె గాని అతను గాని లెక్కల్లో మనిషి అంటాం. పరలోకానికి ఒక లెక్క ఉంది. డ్రైవరు జీతానికి ఒక లెక్క. ఇన్స్పెక్టర్ జీతానికి ఒక లెక్క. ప్రధానమంత్రి జీతానికి ఒక లెక్క. అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆత్మలకు లెక్క. దానికి లెక్క ఉంది. మేము లెక్కల్లో మనుషులు అని అనుకుంటుంటారు బ్రతుకున్నంతకాలం చాలా మంది. మేము లెక్కల్లో మనుషులమే. హైదరాబాద్ వెళ్ళి ముఖ్యమంత్రిని చూడాలన్నా, మంత్రులతో మాట్లాడాలన్నా అందరికీ సాధ్యమా? ఎవరికి సాధ్యం? ఫలానా వ్యక్తి అయితేనే ముఖ్యమంత్రి మాట్లాడతాడు, అంతే కదా? అవునా కాదా? కలెక్టర్ దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోగలరా? విశాఖపట్నం కలెక్టర్ దగ్గరికి లెక్కల్లో మనిషి అయితే వెళ్తాడు. అందుకే మన పనులు చేయించుకోవడానికి ఎవరిని పట్టుకుంటాం? లెక్కల్లో ఉన్నవాడు, కలెక్టర్ గారు లెక్కల్లో ఉన్నవాడు. ఈయనైతే డైరెక్ట్ గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. కొన్ని మనం చెయ్యలేము. పరలోకం అనేది మనం ఇంకా చూడలేదు. అది ఎలా ఉంటుందో తెలియదు మనకి. అది ఎలా ఉంటుందో తెలియకపోయినా వెళ్ళిపోతాం అనుకొని లెక్కలేసుకుంటాం మనం ఇక్కడ. అవునా? మనం వెళ్ళిపోతాం అని లెక్కలేసేసుకుంటాం. ఆ లెక్క రైటేనా? చాలాసార్లు చెప్పాను మీకు, పరీక్ష ఎలా రాసావరా? అబ్బబ్బబ్బబ్బబ్బా మరి అడక్కండి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? పోతాడా లేకపోతే మంచి మార్కులు వస్తాయా, పాస్ అవుతాడా? చాలా గొప్పగా రాసేసానని అర్థం. ఇక మరి అడక్కండి అంటాడు. ఎంతవరకు మనం అడగం? ఎప్పుడు అడిగినా అదే మాట అంటుంటాడు.
ఎంతవరకు అడగం? రిజల్ట్ వచ్చినంత వరకు అడగం. రిజల్ట్ వచ్చాక మరి అడగం. ఇంకేం అడుగుతాం? ఈ లోకంలో చాలా మంది అనుకుంటున్నారు మేము పరలోకానికి వెళ్ళిపోతాం, లెక్కలేసుకుంటారు. చచ్చిపోయినంత వరకు వెళ్ళిపోతామని చచ్చిపోతారు. ఎవరు చెప్పినా వినరు వీళ్ళు. దానికి ఒక లెక్క ఉంది. 2 రెళ్ళు 4. ఎవరిని అడిగినా అంతే చెప్తారా? కాదని మీరు ఏ అంకి చెప్పినా మీ లెక్క తప్పు. కనుక పరలోక రాజ్యానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క చెప్పిన వాళ్ళే వెళతారు. మీకొచ్చిన లెక్కలు చెప్తే కుదరదు. అతని లెక్క ఏంటి అది చూద్దాం. తమ లెక్కలు చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా చెప్తాను మీకు. లెక్క వేసేసుకున్నారు వెళ్ళిపోతామని, ఈలోగా చచ్చిపోయారు, వెళ్ళిపోయారు. వాళ్ళు మీకు ఎక్కడున్నారో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం నుంచి కనిపిస్తుంది వాళ్ళ గురించి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. వీళ్ళు కొన్ని లెక్కలు వేసుకొని వచ్చారు. చదువు నాయనా. ఏమి లెక్కలు వేసుకొచ్చారు వీళ్ళు? ఈ లెక్కలు రైట్ అనుకుంటున్నారు. దేవుణ్ణి చూసి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మీ లెక్కలు చూసి, ఏమన్నాడు? అప్పుడు నేను మీ లెక్కలు చూసి మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. మీ లెక్క తప్పైపోయింది, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. నా ఇద్దరు నుండి పొండి. లెక్కలు వీళ్ళు చేసేసుకొని మేము వెళ్ళిపోతామని లెక్కలు కట్టుకొని చచ్చిపోయి అక్కడికి వెళ్ళాక లెక్క తప్పైంది. ఎందుకంటే వీళ్ళు పరలోక రాజ్యములోనికి వెళ్ళటానికి ఉన్న లెక్కలో లేరు. ఆ లోనకి వెళ్ళిన ఆత్మల లెక్క ఉంది. ఈ ఆత్మ వెళ్తుంది, ఈ ఆత్మ వెళ్తుంది, ఈ ఆత్మ వెళ్తుంది, అతని నెంబర్ ఎంత, అతని నెంబర్ ఎంత, నీదే, నీ నెంబర్ అది. పెద్ద పెద్ద విందులకు వెళ్ళాం అనుకోండి, పెద్ద పెద్ద హోటల్స్ లో చాలా ఆ రోజు పెట్టిన భోజనం ఖరీదు ఒక 500 రూపాయలు అనుకోండి. ఒక పూట భోజనం 500 రూపాయలు అనుకోండి. అందరినీ రానిచ్చేస్తారు లోనకే. మీకేమిస్తారు? టోకన్లు ఇస్తారు, బిల్లలో, చీటీలు, ఇన్విటేషన్ కార్డులు. అవి చూసి మీరు వెళ్ళొచ్చు అంటారు. లెక్క ఉంటుందా? లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ వడ్డించమంటారా? ఈ కార్డులకి లెక్క ఉంటుంది. ఎంత లెక్క ఉంటుంది? ఒక 1000 కార్డులో, లేకపోతే ఒక 2000 కార్డులో, లేకపోతే ఒక 200 కార్డులో, లేదా ఒక 500 కార్డులో. అంటే అన్ని కార్డులు ఉంటే అన్ని ప్లేట్లు భోజనం తయారవుతుంది లోన. ఒక్కడ ఎక్కువైనా భోజనం ఉండదు. లెక్క. పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి లెక్కింపబడిన ఆత్మలలో నీ నెంబర్ ఉందా? నువ్వు ఉన్నావా? ఎందుకంటే ఎంతసేపు ప్రసన్నబాబు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నువ్వు పుట్టడానికి ఏమైనా కారణం ఉందా? గాలికి పుట్టి గండానికి పెరుగుతున్నావా? నీ పుట్టడానికి కారణం ఉంది. ఏంటా కారణం? దేవుడట ఈ లోకాలు పుట్టక ముందు తనకు కుమారులు కావాలి అని అనుకొని లోకాలను కలుగచేసి నిన్ను పుట్టించాడు. నీ రూపం ఆయనది, నీ ఆరోగ్యం ఆయనది, నీ ఊపిరి ఆయనది, నీ కళ్ళు ఆయనవి, నీ సమస్తము ఆయనవి. లెక్కల్లో మనిషివు నువ్వు. అర్థమైందా? లెక్కల్లో మనిషివు నువ్వు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పుట్టలేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను పుట్టానండి, గాలిలో కూడా పుట్టాను అన్నోళ్ళు చేయొద్దండి. లేకపోతే కుక్క పిల్లకి పుట్టానండి అన్నోళ్ళు చేయొద్దండి. లేకపోతే చెట్టును కాశానండి నేనైనా చేయొద్దండి. లెక్కల్లో మనుషులు మీరంతా. లెక్క ప్రకారంగా పుట్టారు. దేవుని లెక్కల ప్రకారంగా మీరు వచ్చారు. ఆయన లెక్కలు వేసుకున్నాడు. ఎప్పుడు వేసుకున్నాడట ఈ లెక్కలో?
జగత్తు పునాది వేయబడక మునుపే అంటున్నాడు. ఆ ఎఫెసీ పత్రిక 1:3-6 వరకు చదివాడు. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో నిన్ను ఆయన కావాలి అని అనుకున్నాడు. ఈ లెక్క ఈనాటి లెక్కలు కావు. భూమి పుట్టిన, లోకాలు పుట్టిన లెక్కలకు ముందు లెక్కలు ఇవి. ఎంతకాలమైంది సృష్టి పుట్టి? అశోకు సృష్టి పుట్టి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయింది? సుమారు 1500 కోట్ల సంవత్సరాలని సైన్స్ చెబుతుంది. సైన్స్ లెక్కలకు ముందు ఆయన లెక్కలున్నాయి. అంతేనా? సైన్స్ లెక్కలకు ముందు ఆయన లెక్కలున్నాయి. అంటే 1500 కోట్ల సంవత్సరాలకు ముందు నీవు కావాలి అని లెక్క వేసుకున్నాడు. అంతే. నువ్వు లెక్కల్లో మనిషివా, లెక్కల్లో లేని మనిషివా? ఏం శ్రీను? చిన్న శ్రీను, విజయనగరం శ్రీను, లెక్కల్లో మనిషివి. అంతేనా? నీవు లెక్కల్లో మనిషివి. ఊరకే భూమి పుట్టలేదు, ఊరకే భూమి మీదకి రాలేదు. ప్రతి మనిషి లెక్కల్లో మనిషి. కానీ ఆ లెక్కలు నీకు తెలియక చివరిసారిగా జరిగే లెక్కల్లోగా నువ్వు ఉండకపోతే నిన్ను మరిచిపోయే పరిస్థితి అది. పరీక్షకెళ్ళోళ్ళు లెక్క, పరీక్షకు వెళతారు లెక్కలో. పరీక్షకు వెళ్ళిలోని విద్యార్థులు లెక్కలు ఉంటాయి. ఎన్ని లక్షల మీద వెళ్తారు పరీక్షలకి. వెళ్లే వాళ్ళందరినీ లెక్క కట్టిందా గవర్నమెంట్, ప్రభుత్వం? వెళ్లే వాళ్ళందరినీ లెక్క కట్టింది. పాస్ అయిన వాళ్ళని లెక్క కడుతుందా, వదిలేస్తుందా? పాస్ అయిన వాళ్ళని లక్షల మీద పరీక్షకి వెళ్ళి 1000 మీద పాస్ అవుతారు. లక్షల మీద వెళ్తారు పరీక్షకి. లెక్కల మీద నెంబర్ ఇస్తారు వాళ్ళకి. లక్షల మీద పరీక్షలు రాసి 1000 మీద పాస్ అవుతారు. 1000 మీద పాస్ అయిన వాళ్ళు మళ్ళా లెక్క ఉందా, ఫెయిల్ అయిన వాళ్ళకి లెక్క ఉందా? అద్భుతమైగా ఇంతమంది ఇదిగో పలానా నెంబర్ ఫెయిల్ అయిపోయిందని పేపర్లు వేస్తారా ఎక్కడైనా? ఏండి, ఎవరి పేరు ఎవరి నెంబర్ ఉండదు. ఫెయిల్ అయిపోయిన వాడి నెంబర్ ఉండదు ఇంకా. ఎందుకంటే లెక్కల్లో మనిషి కాడు. నువ్వు లెక్కల్లో కావాలి, లెక్కల్లో ఉండాలంటే పేపర్లో నువ్వు పాస్ అయిన వారి జాబితాలో ఉండాలి. అలాగే దేవుని యొక్క దయా సంకల్పము, లోకాలు పుట్టక ముందు నువ్వు లెక్కల్లో ఉన్నావు. చాలా సంతోషం, మీరంతా లెక్కల్లోనే ఉన్నారు. చివరిసారిగా మరొక కౌంటింగ్ ఉంది. చివరిసారిగా ఇంకొక లెక్కలు పూర్తి చేసే కార్యక్రమం ఉంది, కౌంటింగ్. ఆ కౌంటింగ్ లో, ఆ లెక్కల్లో నువ్వు ఉంటేనే పరలోక రాజ్యంలోకి వెళతావు. అందుకే ఈ హెబ్రీ పత్రిక గ్రంథకర్త అయినటువంటి పౌలు ఒక చక్కని మాట రాశాడు 13వ అధ్యాయంలో. ఈ 13వ అధ్యాయం 17వ వచనంలో, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలను కాస్తున్నారు. ఎందుకు? లెక్క చెప్పాలి. సర్లే, ఆయన లెక్క చెప్పుకుంటాడని మీరు ఊరుకుంటారా? ముందు మీరు లెక్క చెప్పాలి. తర్వాత మేము లెక్క చెప్పాలి. మేము భూమి మీద లెక్క చెప్పాలి దేవుడికి. మీరెక్కడ చెప్పాలి తెలిసే లెక్క? పరలోకంలో. చాలా మందిని మన సంఘంలోని సభ్యుల సంఖ్యలో లెక్కల్లో నుంచి తీసేస్తున్నాం. గుర్తుందా మీకు? పలానా ఆయన్ని ఈనాటి నుండి సంఘం నుండి బయట పెడుతున్నాం అంటే లెక్కల్లో బయట పెట్టేస్తాం. మన లెక్కలో లేడిక. ఎందుకంటే ఆత్మలను కాయుచున్నాము, లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము. ఎందుకు కొంతమందిని బయట పెడుతున్నాం? దేవుని కొరకు కాక లోకము కొరకు బ్రతుకుతున్నారు వాళ్ళు. బట్టలు వస్తాయనో, స్థలం వస్తుందనో, ఇల్లు కట్టుకుంటామనో, అవసరాలు తీర్చుకోవాలనో, అప్పు పుడతాదనో, ఏదో రకంగా వాళ్ళు లోన ప్రవేశించున్నారు. ఇలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు.
దేవునికి అవసరము లేని వారిని సంఘమునకు బయట పెడుతున్న వాళ్ళని. ఎందుకంటే మిమ్మల్ని కాయటం అనవసరం, మీరు లెక్కల్లో ఉన్నవారు కారు. ఎందుకంటే మీరు మా లెక్కలలో ఉంటే మీరు పరలోక రాజ్యపు లెక్కలలో ఉంటారు మీరు. ఎందుకంటే మీకోసం బ్రతకరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మిస్టర్ మనోహర్ వస్తాడు ఇప్పుడు నా దగ్గరికి. మనోహర్, ఈ అబ్బాయి ఒక హైందవ కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులు హైందవులు. కానీ ఈ అబ్బాయి గురించి 2 రోజుల క్రితం ఒక మాట విన్నాను, మంచి మాట. ఏంటంటే అతని తండ్రి అతని స్నేహితునితో, రాజా వస్తాడు, అతని తండ్రి స్నేహితుడితో ఈయన తండ్రి ఇతనితో ఒక మాట అన్నాడు. ఎందుకంటే ఇతని వలనే ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చి ప్రతి రాత్రి చదువుకునేవాడు. పరీక్షలు, వాళ్ళ ఇంటర్మీడియట్ పరీక్షలు అవి. అలాగా ఇక్కడ మాటలు విని, ప్రార్థనలు విని ప్రతిరోజు దేవుని దగ్గరికి రావడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికి తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగింది. ఏంటి అక్కడ మా అబ్బాయిని ఎందుకు మార్చేశారు మీరు? అలా మాట్లాడితే దేవుడు అంటాడేంటి, మాట్లాడితే గుడి అంటాడేంటి, మా మతం ఏదో మాకుంది, మా భక్తి ఏదో మాకుంది, మా ఆచారాలు ఏవో మాకున్నాయి, మా అబ్బాయిని మీరు మార్చేశారు, పాడు చేస్తున్నారు మా అబ్బాయిని అని చెప్పాడు. నేను ఆయన కలుస్తాను, సుందర్రావు గారిని, ఆయనతో మాట్లాడతాను నేను అని ఇతనితో చెప్పాడు. అలా అన్న తర్వాత నేను ఈ అబ్బాయిని చూస్తున్నాను. చూసారా, ఈరోజు మీ ముందు నిలబడ్డాడు. మనం ఈయన రమ్మనలేదు. నువ్వు ఇక్కడ ఉండకపోతే జరగదని మనం అనం. తన ఆత్మను రక్షించుకునే మార్గాన్ని ఎన్నుకున్నాడు. అది తల్లిదండ్రులకు ఇష్టం లేదు, బంధువర్గానికి ఇష్టం లేదు. కూర్చోండి ఆయన. చూసారా, అంటే ఇప్పుడు తన ఆత్మ లెక్కను చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయన ఎంతసేపు చెప్పాడు ప్రసన్నబాబు, ఈ లోకం గాని, లోకంలో ఉన్న మన రక్త సంబంధులు గాని, లేక ఆత్మీయులు గాని, స్నేహితులు గాని ఎంతవరకు నిన్ను చూడగలరు? వాళ్ళు ఉన్నంత వరకు, అంతేనా? వాళ్ళు బ్రతుకున్నంత వరకు, వాళ్ళకు ఉన్నంత వరకును. అసలు వాళ్లే లేనప్పుడు ఇతన్ని ఎవరు చూస్తారు? ఎవరూ చూడరు. మరి ఇప్పుడు ఇతని మార్గాన్ని ఇతను ఎన్నుకోవాలి. ఇక్కడికి రావడానికి కాదు, అక్కడికి వెళ్ళటానికి, పరలోకానికి. సోదర సోదరీమణులారా, ఈ ఉదయకాలాన్ని మీరు ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం, మీ ఆత్మ ఆ పరలోక రాజ్యములోని ప్రవేశించటానికి లెక్కలలో మీరున్నారా? అది నా ప్రశ్న. మీరు లెక్క ప్రకారము ఉన్నవారు, లెక్క ప్రకారము సృష్టింపబడిన వారు, లెక్కల ప్రకారము పరలోక రాజ్యంలో ప్రవేశింపబడిన వారు, లెక్కల ప్రకారము భూమి మీద కలుగజేయబడ్డారు, లెక్క ప్రకారము పరలోక రాజ్యానికి వెళ్లేవారై మీరంతా ఉన్నారు. ఈ సమయంలో ఒక మంచి మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చూడండి ప్రియులరా. 11వ వచనం, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు దేవుని కొరకు తమ ప్రాణములను అప్పగించిన వారు, తమ ఆత్మలను అప్పగించిన వారు, దేవునికి తమ ఆత్మలను అప్పగించిన వారు. నువ్వు ఈ భూమి మీద బ్రతకూడదు, నువ్వు చావాలిరా అని దేవుని కోసం ఎంతమంది చంపబడ్డారో వాళ్ళ గురించి చెబుతున్న మాటలు ఇవన్నీ. వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు అనుంది అక్కడ.
లెక్క ఏం కావాలమ్మా సరస్వతి? లెక్క ఏమవ్వాలి? పూర్తవద్దు మరి లెక్కలు పూర్తవ్వాలా వద్దా? ఇతని అకౌంట్స్ క్లోజ్ చేసి ఇతనికి ఇవ్వవలసింది ఇచ్చి పంపించేయండి అంటారు నేను ఉద్యోగం నుంచి తీసేసే ముందు. అంతేనా? ఇతను లెక్కలు పూర్తి చేసి ఇతనికి ఇవ్వవలసింది ఇచ్చి లేదా మనకు రావలసింది రాబట్టి ఇతను పంపేయండి. భూమి మీద నీ లెక్క పూర్తి కావాలి, పరలోక రాజ్యము లెక్కలలో నువ్వు ఉండాలి. అది లెక్క పూర్తి అవటం. సహోదరుల యొక్క లెక్క పూర్తి కావాలి. మీ లెక్కలు పూర్తి కావాలి. పూర్తి అయిపోయా మీ అకౌంట్ క్లోజ్ చేసేయమంటారా దేవుణ్ణి? చెప్పండి. మీ అకౌంట్ క్లోజ్ చేయడం అంటే అర్థమేటో తెలుసా? అయిపోయారని అర్థం. పిడి సుందర్రావు అని ఆయన లెక్కలు పూర్తి చేసే తీసుకెళ్ళిపోదాం. లెక్క పూర్తి చేసేయి. లెక్క పూర్తి అయిపోయిందంటే అయిపోయినట్టే. నువ్వు ఆర్డర్ వేసాడు అనుకో లెక్క పూర్తి చేసేయమని. ఫ్రాన్సిస్ గారిని తీసేద్దాం, లెక్కలన్నీ పూర్తి చేసేయండి. అమ్మో, ఆ మాట వింటే మీకు ఎలా ఉంది? తొందరగా మీ అకౌంట్ క్లోజ్ చేసేయమంటారా చెప్పండి? తొందరగా మీ లెక్కలు పూర్తి చేసేయమంటారా? అదే అంటున్నాడు దేవుడు. లెక్క పూర్తి కావాలి. నీ లెక్క పూర్తి కావాలి. ఏంటా లెక్క? ఎలా నీ లెక్క పూర్తి చేయాలి చూస్తారా? మీ లెక్క దేన్ని బట్టి పూర్తి చేయాలి, ఎలా పూర్తి చేయాలి, దేనిని బట్టి పూర్తి చేయాలి, అది కూడా చూడాలి బైబిల్లో. మీరు మీ లెక్కలు ఎలా పూర్తి చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో చూడండి. 10వ వచనము. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు, మంచి పనులు యేసుక్రీస్తులో మనం అందుకు తయారు చేశాడట. సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇంతకీ నిన్ను ఎందుకు చేశాడో చెప్తున్నాడు ఇక్కడ. జాగ్రత్తగా వినండి. నిన్ను ఎందుకు చేశాడు? అసలు నిన్ను ఎందుకు చేశాడు? ఇందాక ప్రసన్నబాబు చెప్పాడు. ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చేతులు, ఈ తలకాయి, ఈ కాళ్ళు, అసలు ఇవన్నీ ఎందుకు చేశాడు? ఏం పని లేక? ఏమండి, ఏమైనా పని లేకండి? దేవుడు ఏం పని లేక ఏమని చేస్తాడేంటి? నువ్వు నేను చేయొచ్చు, ఆయనే అలాంటి పని ఏం చేయడు. దేవుడు పని చేశాడు. ఏం పని చేశాడు? నిన్ను చేశాడు. నిన్నెందుకు చేశాడు? నిన్నెందుకు చేశాడని అక్కడ ఉంది. ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు నువ్వు చెయ్యాలని. ఎవరైనా ముందు జోబులు డబ్బులు పదండి ఇల్లు కట్టేద్దాం అంటాడా? పదండి ఇల్లు కట్టేద్దాం, స్టార్ట్ చేసేద్దాం పదండి అంటాడా? అండ్ ముందు ఇల్లు కట్టాలంటే ఎక్కడికి వెళ్తాడు? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్తాడు. అయ్యా, ఇన్ని గదులు ఉండాలా, ఒక్కొక్క గది ఒక్కొక్కలాగా ఉండాలా, ఒక్కొక్క గదికి ఇన్ని కిటికీలు ఉండాలా, ఒక బాత్రూమ్ ఇలా ఉండాలి, టాయిలెట్స్ ఇలా ఉండాలి, అది అలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, అది ఇలా ఉండాలి. ఓ చెప్తాడు. లెక్కలు కట్టండి బాబు ఎంత అవుతుందో. అప్పుడు ఎంత సిమెంట్ కావాలా, ఎంత ఐరన్ కావాలా, ఎంత ఇసుక కావాలా, ఎంత రాయి కావాలి, ఎంత మట్టి కావాలి, మొత్తం అంతా లెక్కలేసి మొత్తం ఇంత డబ్బు అవుతుంది. అప్పుడు నువ్వు ముందు నీ నేలను సిద్ధం చేసుకోవాలి. ఎందుకు ఎక్కడ కట్టేస్తావు? గాల్లోనా? దీనికి ఒక అనువైన స్థలం కావాలి, దానికి నీళ్లు కావాలి, వాటికి పనివాళ్లు కావాలి,
వాటికి ఇంజనీరు, వాటన్నిటికీ ఇంజనీరు సూపర్వైజ్ చేయాలి. అప్పుడు ఒక ఇల్లు తయారవుతుంది నువ్వు అనుకున్నట్టు. పని ముందు పుట్టిందా, పనివాడు ముందు పుట్టాడా? ముందు ఏది పుట్టింది? పని ముందు పుట్టింది. పని, ఆ పని బట్టి పనివాడు. ఎక్కడెక్కడ నుండో చలువురాళ్ళు తీసుకొచ్చి ఒక అందమైన సుందరమైన భవనాన్ని ఆ యమునా నది ఒడ్డున కట్టాడు. అదే తాజ్మహల్. అనుకున్నాడు పని, ఆ పనిని చేయటానికి మనుషులు కావాలి. ఇప్పుడు చదవండి 10వ వచనంలో, పని పుట్టిందా మనిషి పుట్టాడా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము యేసుక్రీస్తునందు, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. పని దేవునికి ఉన్నది గనుక మీరు పుట్టారు అని చెప్తుంది బైబిల్. పని పుట్టింది ముందు పని పుట్టింది దేవునిలో. దేవుని కోరుకున్నాడు పని కావాలని. ఆ పని కోసం మీరు వచ్చారు. ఇప్పుడు మీరు లెక్కలలో ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని మీకు తోస్తుంది. ఇప్పుడు ఇది విన్న తర్వాత ఇప్పుడు మీరు లెక్కలలో, దేవుని లెక్కలలో ఉండాలంటే మీరు ఏం చెయ్యాలి? పనిలో ఉండాలి. ఎవరి పనిలో? కానీ మీరు మీ పనుల్లో ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరి పనుల్లో? లోకమంతా మీరే కదా, అసలు లోకమంతా ఎవరి పనిలో ఉన్నారు? ఉదయం వెళ్ళిపోతాడు ఆఫీస్కి, పనికి, మళ్ళా చీకటి పడే వేళకు వస్తాడు. అప్పుడైనా దేవుని పనిలో ఉంటానంటాడా? అప్పుడు ఉండడు. ఒంటి పని అంటే ఈ ఒంటికి కావలసింది స్నానం, ఆ తర్వాత భోజనం, ఆ తర్వాత నిద్ర. అయిపోయింది. మళ్ళా తెల్లవారు లేచాడు, మళ్ళీ ఎవరి పని మీద బయలుదేరుతున్నాడు? అమ్మయ్యా, ఇప్పుడు దేవుడు పని మీద బయలుదేరుతున్నాడు అంటావా? నేను ఆఫీస్కి వెళ్ళాలండి, పనికి వెళ్ళాలంటాడు. ఈవేళ కూడానా? ఈవేళ 365 రోజులు వాని పని మీదే ఉన్నప్పుడు అసలు నువ్వు సృష్టింపబడినది ఎవరి పని కొరకు? ఏమని చెప్పింది బైబిల్? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అసలు మనమే ఆయన పని. ఇది ఎవరి పని అటిది? నడినెత్తు నుండి అరికాళ్ల వరకు యవన పని, దేవుని పని. దేవుని పని అయిన ఈ ఆకారము దేవుని పనిలో ఉండాలి. అలా చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. రోబోట్స్ తయారు చేస్తున్నారు. ప్రపంచంలో రోబోట్స్ ఉన్న దేశం జపాన్ దేశం. రోబోట్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? పనిచేసే మానవ ఆకారములు లాంటి యంత్రాలు. కాళ్ళుంటాయి, చేతులుంటాయి, తలకాయ ఉంటుంది. అవే అన్ని పనులు చేస్తాయి. కాఫీ చేసి అయ్యగారికి తీసుకొచ్చేస్తాయి, టిఫిన్ తయారు చేసి అయ్యగారికి తీసుకొచ్చేస్తాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో, స్టీల్ ప్లాంట్ లాంటి మహా భయంకరమైన ఇనుము మండుతున్న ఆ వేడికి ఆ దగ్గరలో ఎవరైనా పారపట్టుకుని ఉండగలరా? ఉండలేరు. ఇవి ఉంటాయి. అలాంటి భయంకరమైన చోట్లలో ఇవి ఉండి పనిచేస్తాయి. ఒక మనిషి చేసే పని లాంటి దాన్ని 20-30 మంది చేసే పని ఒక రోబోట్ చేస్తుంది. అలాటో కనిపెట్టేశారు. మనిషి అయితే డౌట్, నిద్రపోతాడేమో, దొంగెత్తేస్తాడేమో. అవును కదండి? మనుషుల మీద పెట్టండి నమ్మకమైన పని. మనుషులు చేస్తారా? చేయరు. విదేశాల్లో ఒక సిస్టమ్ ఉంది.
మీ బ్యాంక్ మనకు పాస్ పుస్తకం ఉంటుంది, బ్యాంక్ పుస్తకం అది తీసుకెళ్తాం, కాగితం తీస్తాం, రాస్తాం, అదంతా ఎంత పెడతాం, లోన్ పెడతాం, ఆ గుమస్తా నుంచి ఇంకొక పెద్ద గుమస్తాకి, ఆ పెద్ద గుమస్తా దగ్గర నుంచి మేనేజర్కి, మేనేజర్ దగ్గర నుంచి అలాగా 5-6 తలకాయలు మారి అక్కడికి వస్తుంది డిస్పాచింగ్ సెక్షన్కి. అక్కడికి వెళ్ళిపోయి తంగమన మన నెంబర్ చెప్పగానే అక్కడికి వెళ్ళి బాబు ఇదిగో ఎంత డబ్బు అని చెప్తాం. కానీ విదేశాల్లో కంప్యూటర్స్ చేస్తాయి ఈ పని. ఎలా? నీ కార్డు మీద నీ నెంబర్ ఉంటుంది, దాన్ని ఇలా నువ్వు ఇలా పెడితే బటన్స్ నొక్కుతా ఎంత డబ్బు కావాలో, అప్పుడు దాని మీద వచ్చేస్తుంది నీ డబ్బులు ఎంత ఉన్నాయని. అంతకంటే ఎక్కువ కొట్టిస్తావు అనుకో, లేదని చెప్పేస్తుంది. నీకు అర్థమైందా? అందులో 200 రూపాయలు ఉందనుకో, ఫోనీలు ఎవడు లేడు కదా, నువ్వు అటు ఇటు చూసి ఒక 2000 రూపాయలు కొట్టిస్తావు అనుకో, నీ డబ్బు లేదని చెప్పేస్తుంది. అందులో ఉండవలసింది కాక అంతకు తక్కువైందే నువ్వు ఆ కంప్యూటర్ మీద నొక్కాలి, అప్పుడు నీ డబ్బు నీకు వస్తుంది. ఎంత ఉందో చెప్పేస్తుంది. మనం ఏం చేస్తాం? ఏమండి ఇంకా మా డబ్బు ఎంత ఉందంటే, ఉండండి కాసేపు కూర్చోండి, అది తీస్తాను, ఇది తీస్తాను, చెక్ చేస్తాను అంటాడు. ఇప్పుడు అది కాదు, నువ్వు ఇలా పెట్టగానే నీ డబ్బు ఎంత ఉందో నువ్వు బటన్స్ నొక్కగానే టాక్ అని చెప్పేస్తుంది. అది కంప్యూటర్. ఈ రోజు ప్రతిదీ కూడా ఆ కంప్యూటర్ ద్వారానే జరిగిపోతున్నాయి. అంటే పనిని సులువుగా చేయించుకోవటానికి మనుషులు ఇలాంటి యంత్రాలను కనుగొన్న రోజులు ఇవి. మనిషి తన పనిని సులువుగా చేసుకోవటానికి. మీ అందరికీ తెలిసిన చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య టీవీలో రిమోట్ కంట్రోల్స్ అని వచ్చాయి, చిన్నవి, పలకల్లాంటి వరిచేయంత ఉంటాయి. మనం ఎక్కడో మంచం మీద ఉంటాం, లేకడానికి బద్ధకం కదండి. టీవీ దగ్గరికి వెళ్ళి ఛానల్స్ మార్చుకొని సౌండ్ పెట్టుకొని లేవాలి, అక్కడికి వెళ్ళాలి, అది సెట్ చేసుకోవాలి, మళ్ళా రావాలి. అబ్బా ఏటిదంతా తలపోటు. అందుకని ఏం చేస్తారు, రిమోట్ అని ఒక దాన్ని కనిపెట్టారు, చిన్నది అరిచేయంత ఉంటుంది. అది పట్టుకొని మనం ఎక్కడో మంచం మీద చేరబడి మనకి ఇష్టం లేదనుకో అలా నొక్కితే చాలు, టప్పని అదే బొమ్మ మార్చేసుకుంటుంది. ఎవరైనా వస్తున్నారు టప్పగా నొక్కని సౌండ్ తగ్గించుకుంటుంది. చూసారా ఎలాంటి సిస్టమ్స్ వచ్చాయో? మన పని చేసి పెట్టడానికి మనం కొన్నిటిని తయారు చేసుకున్నాం. అవి నిజంగా మన పని చేయలేదనుకోండి, మీకేమొస్తుంది? కోపం వస్తుందా? ముద్దిస్తారా వెళ్ళి? కోపం వచ్చి మార్చేస్తాం, ఇన్ని వేల రూపాయలు పెట్టుకున్నా ఇదేంటి పని చేయలేదు, పంపించాం మెకానిక్ని అంటాం, లేకపోతే తీసేసుకో మాకొద్దు అంటాం. నీవు తయారు చేసుకున్నది, నీవు కొన్నది, నీ పని చెయ్యనందుకు నువ్వెంత ఇబ్బంది పడితే, నిన్ను తన పని కోసం నిన్ను తయారు చేసుకొని తన పని చెయ్యమని ఆ పని నీకప్పగిస్తే, నువ్వు నీ పని మీద ఉంటే నువ్వు లెక్కల్లో మనిషివా? నువ్వు అసలు లెక్కల్లో ఉన్నావా? జాగ్రత్త, నీకే కోపం ఉందనుకోకు. నిన్ను చేసిన, నువ్వు చేయవలసిన పని సృష్టించిన, నిన్ను చేసిన, నువ్వు చేసిన పనిని కలుగజేసిన నీ దేవుడు సర్వేశ్వరుడు సృష్టికర్త ఉన్నాడు చూశారు. ఆయనకు చాలా కోపం. ఆయనకు ఒక పేరుందట, ఆయనకు ఒక పేరుంది, ఎవరికైనా గుర్తుందా? నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని. రే భస్మం అయిపోతావు నేను చూస్తే అంటాం అప్పుడప్పుడు. మనం అప్పుడప్పుడు కోపం వచ్చితే ఏమంటాం? నేను ఎర్రగా చూశానంటే భస్మం అయిపోతా అంటాం. అంటే నీకెంత పవర్ ఉండకపోతే ఆ మాట అంటావు. నువ్వు చూస్తేనే భస్మం అయిపోతున్నారు అంటున్నావే, మరి నిన్ను లోకానికి పంపించి నీకు రూపాన్ని ఇచ్చిన వాడు చూస్తే నువ్వేమైపోతావు? నిన్ను భస్మం అయిపోతావని అందం మానేసి నేను అగ్గైపోతానంటున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బుగ్గైపోతావని. నేను అగ్గైపోతే నువ్వు బుగ్గైపోతావు. నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని. నేను లెక్కల్లో మనిషిని నువ్వు అనుకుంటే ఎలా అవుతుంది? ఆయన చేసిన పనేంటి? నీ ఆ పని కోసం నిన్ను ఎందుకు చేశాడు? ఆ పని మీద నిన్ను పంపితే నువ్వు నీ పని మీద బ్రతికితే ఆ లెక్కల్లో నువ్వెక్కడుంటావు? నీకు పరలోక రాజ్యం కావాలి, ఎవరిస్తారు? నేనివ్వలేను. ఇంకెవరైనా ఇస్తారేమో అడగండి. భూమి మీద ఎవ్వరూ ఇవ్వలేరు. ఇచ్చేది ఒక్కడే ఆయన దేవుడు. ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలుసా? 10వ వచనం, ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఎప్పుడు ఇస్తాడు? వాటి యందు మనము నడుచుకొనవలనని చెప్పిన వాడు
ఆ పని మీద నిన్ను పంపి ఆ పనిలో నువ్వు నడుచుకున్నప్పుడు. అలాగనే ఉంది FC 2:10లో. FC 2:10 ఏముంది? వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎవరి పని మీద ఉన్నావు? ఎవరి పని మీద? మనుష్యుడా, నీవు నీ పని మీద ఉన్నావు. దేవుడు మానవుని చూసి అంటున్న మాటలు, ఓ మనిషి, నీవు నీ పని మీద ఉన్నావు. నీ ఆకారము నా పని. నీ ఆకారం ఈ లోకంలో బ్రతకటానికి, ఈ లోకాన్ని కలుగజేసిన పని నా పని. ఇందాకే చెప్పాడు ప్రసన్నబాబు, నువ్వు విత్తనం వేస్తే మొక్క రావాలని ఎవరు చెప్పారు? వచ్చిన మొక్క కాయలు కాయాలి, గింజలు కాయాలని ఎవరు చెప్పారు? కాస్తాయి అని నువ్వు అంటున్నావు. ఎందుకు కాయాలి? కాయనివి ఎన్నో ఉన్నవి, అలా ఇవి ఎందుకు కాకూడదు? అవి కాయకపోతే నీకు తిండి దొరకదు. ఆ తిండి నీకు దొరక్కపోతే నువ్వు బ్రతకలేవు. నువ్వు బ్రతికేదే దేవుని కోసమని కదా ఇవన్నిటినీ చేశాడు. సృష్టిని నియమ ప్రకారము చేసి ప్రతి దాని నుండి ఫలాన్ని పుట్టించి ఆ ఫలాన్ని మానవ లోకానికి ఆహారంగా దయచేసిన దేవుడు ఈ శరీరాన్ని చేసి ఆ ఆహారాన్ని తినమని రెండిటినీ కలిపిన దేవుడు ఆయన పని మీద నువ్వుండాలని, నీ పని మీద నువ్వు తిరగాలని కాదు. ఈరోజు అనేకులు దేవునిలో నిలవలేకపోతున్నారు, దేవుని దగ్గర ఉండలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నావని ప్రశ్నించినప్పుడు, ఎందుకు చేయలేకపోతున్నావని ప్రశ్నించినప్పుడు, ఎందుకు దేవుని పనిలో ఉండలేకపోతున్నావని గద్దించినప్పుడు భరించలేక, తట్టుకోలేక, విరిగిపోయి నలిగిపోయి దేవుణ్ణి శాశ్వతంగా వదిలేసిన ఎంతో మంది సాతాను సంబంధులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. తిండి కోసమో, ఇంటి కోసమో, బట్టల కోసమో, ఆస్తుల కోసమో దేవుణ్ణి నమ్ముకున్న ఎంతో మంది అనామకులు ఈ రోజు సృష్టిలో కనబడుతున్నారు మనకి. ఎన్నడూ దేవుని పని, ఎన్నడూ దేవుని కొరకు కష్టపడరు, తమ నోటిని కట్టరు, దేవుని కోసం తమ నోటిని ఉపయోగించుకోరు. లోకం కోసం బ్రతికి లోకం కోసమే అని ప్రతిరోజు ప్రతి క్షణం ఆలోచిస్తున్న వారు వీరు లెక్కల్లో మనుషులో కాదో మీరు ఆలోచించండి. లెక్క పూర్తి కావాలి. నీవు లెక్కల్లో ఉండాలి. ఆ లెక్కలో ఉన్నప్పుడే నీవు దేవుని కొరకు ఉపయోగపడగలవు. ఈ లెక్క తెలిసినప్పుడే నీ శరీరాన్ని దేవునికి అంకితం చేయగలవు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఎందుకు శరీరముతో ఉన్నాడు? ఆయనను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. ఫిలిప్పి పట్టణంలో ఉన్న క్రైస్తవులారా, ఫిలిప్పి పట్టణంలో ఉన్న దేవుని పిల్లలమని చెప్పుకొనుచున్న వారులారా, నేను నా శరీరములో ఎందుకున్నానో తెలుసా? మీకోసం. మీకు ఆయన వాక్యాన్ని ప్రకటించి ఆయన నాకు చెప్పిన ఈ నిజాలను ఉగ్గుపాలతో మీ నోటిలో పోసి మిమ్మల్ని పెంచటానికి మీ ఆత్మలను కాస్తూ లెక్క అప్పగించవలసిన వానిగా ఉన్నాను. అందుకే శరీరములో ఉన్నాను నేను. మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి, సుఖాలు అనుభవించాలి, లోకాన్ని అనుభవించాలి అని కాదు. అందుకోసం నేను లేని శరీరంలో. అపోస్తలుడైన పౌలు అంటున్న మాటలో 21వ వచనం, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఎందుకు ఆయన మటుకైతే బ్రతుకుట క్రీస్తట. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మర్చిపోకూడదు మీరు దాన్ని. ఏమన్నాడు? క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై
ఆయన చేసిన పని అయి ఉన్నాము. మీరు యేసుక్రీస్తునందు సృష్టింపబడి దేవుని పని మీద ఉండాలని అదే మాట అంటున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభము. ఎవరు తమ శరీరాలలో దేవుని కోసం బ్రతుకుతున్నారో వాళ్లే నిత్య జీవానికి లెక్కల్లో ఉన్నవారు. వాళ్ళు ఎప్పుడు అంటారు చచ్చిపోతే మంచిదని. నీ ఆత్మ గాలికి పోయేది కాదు, నీ ఆత్మ గాలిలో కలిసిపోయేది కాదు. చాలా మంది అంటారు అతని ఆత్మ అనంత వాయువులలో కలిసిపోయింది. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? కథలు రాసేవాళ్ళు ఏదో ఈ మాట చాలా అందంగా ఉంటుందని చెప్తుంటారు. అంత పచ్చి తప్పు మాట. ఇతని ఆత్మ ఎందులో కలిసిపోయిందట? అనంతమైన ఈ గాలుల్లో కలిసిపోయిందంటే ఈ కొమ్మ కదులుతుందంటే ఎవడో వచ్చి ఆత్మ కదుపుతున్నాడా? మాటలు లేవు, రూపం లేదు, ఆకారం అంటే ఆ గాలి అనమాట. గాలి ఎలాగుంటుంది? నువ్వు అలా గాలిలో కలిసిపోతావని. ఎప్పటికీ గాలిలో కలవు. నువ్వు గాలివే ధూళివే. గాలి వాలిందంట దెయ్యం పెట్టినప్పుడు. విన్నారా మాట? గాలి వాలిందట. గాలి వాలటం ఏంటి అంటే ఎవడో దెయ్యం అయిపోయాడని. నీ ఆత్మ గాలికి విడవబడదు. ఇందాక ఒక మాట చెప్పారు. ఒక మహానుభావుడు ఈ భూమి మీద శరీరముతో వచ్చి దేవునికే తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఒక మహా సత్పురుషుడిని మీరు చూశారు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన సిలువలో మరణిస్తూ శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఏమన్నాడు? నా ఆత్మ అనంత వాయువులలో లీనమైపోవచ్చున్నది అనడా? దేవా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది గాలికి విడువబడే ఆత్మ కాదు, లెక్కలలో ఉన్న ఆత్మ. ఒక గొప్ప వ్యక్తికి, ఒక ఉన్నతమైన ధనవంతుడికి కుమారుడు పుడితే వాడిని గాలిలో విడిచిపెట్టి అంటాడా? నో. వాడిని చక్కగా తీసుకుని వచ్చి నా మందిరంలో, నా ప్యాలెస్లో పెట్టు. వాడు జమీందారు కొడుకు, లెక్కలలోని వాడు. ఎవరికో పుట్టాడు, ఎందుకో పుట్టాడు, పుట్టేశాడు. ఏం చేస్తారు అప్పుడు? కుప్ప తొట్టులో పడేస్తారు, తీసుకెళ్లి కాలువ పక్కన పారేస్తారు. లోకం యొక్క భాష అది. కానీ ఈ లోకంలో జన్మనెత్తిన నీవు గాలికి పుట్టిన వాడవు కావు, అతని సంకల్పములోని వాడవు. ఈ లోకంలో బ్రతుకుతున్న నీవు నిత్య జీవమునకు వెళ్ళవలసిన వాడవు, గాలికి విడిచిపెట్టబడిన వాడవు కావు. అందుకే దేవానాత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. అలాగే స్టెఫెను ఏమన్నాడు? చనిపోతూ రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు అపోస్తుల కార్యం 7వ అధ్యాయం చివరి వచనాల్లో ఏమన్నాడు? వీరేం చేస్తున్నారో వీరిని క్షమించు. తర్వాత అది చెప్పాలి. నా ఆత్మను నీ చేతికి తీసేసుకో. నా ఆత్మని ప్రభు, నా ఆత్మని తీసేసుకో, నేను వచ్చేస్తున్నాను. లెక్కల్లో మనిషిని. సహోదరుల లెక్క పూర్తి కావాలి. ఆ సీరియల్ నెంబర్లో, ఆ లెక్కల్లో నేనున్నాను. ఆ లెక్కల్లో పెట్టేయండి నన్ను తీసుకెళ్ళి. అలాగే అన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము. నా ఆత్మను చేర్చుకో తండ్రి, చేర్చుకో. వదిలేకు నాయనా, వదిలేకు. కటిక చీకటి గల బిలములో దేవదూతలు పాపం చేసినప్పుడు వారి ఆత్మను బంధించినట్టుగా అమ్మ బాబాయ్ నన్ను ఆ కటిక చీకటి గల బిలములలోనికి పంపకు, చేర్చుకో నీవున్న చోటికి. ఆయన ఎక్కడున్నాడు? పరలోకము. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకమందున్న మా తండ్రి. కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. అంటే పరలోకంలో ఉన్నాడా? ఉన్నాడు. ఇప్పుడు స్టెఫెను ఏమంటున్నాడు? నా ఆత్మను చేర్చుకో. ఎక్కడికి? పరలోకానికి. నా ఆత్మను పరలోకానికి చేర్చుకో. గాలికి విడిచిపెట్టబడడానికి కాదు నీ ఆత్మ. లెక్కలలో మనిషివి నీవు, లెక్కలలో మనిషివి. అందువలన నీ ఆత్మ ఆ లోకానికి చేరాలి అంటే నీకివ్వబడిన పనిని భూమి మీద నీవు పూర్తి చెయ్యాలి. ఏ పని చేయకుండా
365 రోజులు సంవత్సరంలో, లేక దేవుడు నీకు ఇవ్వబడిన నీ ఆయుష్కాలం అంతా నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి, నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగి చెడిపోయి పరలోకములోని సహోదరుల లెక్కలలోనికి వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది? అది నీకు కుదరదు. నీకు ఆయన అప్పగించిన పనిని నువ్వు పూర్తి చెయ్యాలి. అందుకే పౌలు అంటున్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని. క్రిందనేమంటున్నాడు, నేను ఈ శరీరములో ఉండుట మిమ్మును బట్టి అవసరము, మరీ అవసరమై ఉన్నది. నీవు నీ శరీరములో ఉన్నావు నీ తండ్రి చిత్తమును నెరవేర్చటానికి. యేసుక్రీస్తు అంటున్నాడు, హెబ్రీ పత్రిక, ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము నుండి చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము నుండి యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు ఎలాగూ చెప్పుచున్నాడు, ఏమని? బలియు అర్పణకు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, నాకొక శరీరమును అమర్చితివి. ఎవరిది శరీరం? దేవుడిచ్చినది. యేసుక్రీస్తుకు శరీరం ఎవరిచ్చారు? దేవుడిచ్చినది. నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. మరేమిష్టం? అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, నేను లెక్కల్లో మనిషిని, అందుకే వ్రాయబడింది అందులో. గ్రంథపు చుట్టలో నా గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. నా గురించి రాశారా? నా గురించి రాశారా? నేను వస్తానని రాశారా? అంటే అర్థమేంటి? లెక్కల్లో మనిషినేనా? నేను మిమ్మల్ని అమెరికా పంపుతున్నాను అనుకోండి, ఇదిగో టికెట్ బాబు, ఏమి విమానం ఎక్కిపో, దిగిపో అక్కడ అంటానా? అమెరికాలో ఎవరి దగ్గరకైతే పంపుతున్నానో మీరు వెళ్ళక ముందే వాళ్ళకి నేను ఫోన్లో మాట్లాడడమో ఉత్తరం రాయడమో జరుగుతుందో, ఫలానా ఆయన్ని పంపుతున్నాను, విమానం ఏరోడ్రామ్కి వచ్చి మీరు ఆయన తీసుకుని వెళ్ళండి అని. అప్పుడు మీకోసం వాళ్ళు అక్కడికి వస్తారు. మిమ్మల్ని తీసుకెళ్తుంటే అప్పుడు మీరు లెక్కల్లో మనిషా, గాలికి వదిలేసిన మనుషులా? గాలికి వదిలేస్తే మీరు అడుక్కొని తిరగాలి, సంచెట్టుకొని అమెరికా వీధులు నంబడే. నువ్వు లెక్కల్లో మనిషివి కనుక నీ ప్రయాణం తెలిసిపోయింది. నువ్వెప్పుడు బయలుదేరుతుంది నీ విమానం, నీవెప్పుడు అమెరికాలో దిగుతున్నావు ఆ విమానం, నీ కొరకు ఏరోడ్రామ్లో ఎన్ని గంటల నుంచి ఉండాలి. నేను ఇండియాలో బాంబే విమానాశ్రయంలో బొంబాయి ఫ్లైట్ ఎక్కే ముందు అక్కడ వాళ్ళు అమిరేట్స్ ఆ దేశంలో నా గురించి కాసేశారట. అయ్యగారు వస్తున్నారు, అయ్యగారు వస్తున్నారు, అయ్యగారు వస్తున్నారు. నేను విమానం దిగిన వెంటనే నేను ఇలా లోనకు ప్రవేశించేసరికి వాళ్ళంతా టాటాలు చెప్తున్నారు. ఎందుకు? లెక్కల్లో మనిషిని, వాళ్ళ లెక్కల్లో మనిషిని. ఒక మహానుభావుడు చచ్చిపోయాడు ఈ భూమి మీద 2000 సంవత్సరాలకు పూర్వం. అతను చనిపోయినప్పుడు లెక్కల్లో మనిషి కనుక ఎవరు వచ్చారో తీసుకువెళ్ళడానికి? దేవదూతలు. ఎవరాయన పేరు? లాజరు. గుర్తుందా మీకు? ఎవరైనా? లాజరు. లోకాసువార్త 16వ అధ్యాయము, లోకాసువార్త 16వ అధ్యాయము. ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారని కరెక్ట్ గా ఉంటుంది అక్కడ. ఏమండి? 23వ వచనము, 23 22 16 22 లోకాసువార్త. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుపోబడెను. ఎవరు వచ్చారట ఆయన తీసుకెళ్ళడానికి? దేవదూతలు. ఎందుకు వచ్చారు అతను తీసుకెళ్ళడానికి? లెక్కలలో మనిషి. ఒళ్ళంతా గజ్జి పట్టినా, కుక్కలు తన చుట్టూ వచ్చి అతను నాకినా, తినడానికి రొట్టె ముక్కలు దొరకకపోయినా దేవునిని నీతిని ఎన్నడూ విడిచిపెట్టని ఒక గొప్ప సేవకుడు. లెక్కల్లో మనిషి. నీవు లెక్కల్లో ఉన్నావా ఈరోజు? నీవు కూడా పరలోకానికి వెళ్లాలని నిశ్చయించుకున్నావా? ఉంటే నువ్వు లెక్కల్లో మనిషివి కావాలి. నువ్వు లెక్కల్లో మనిషివి కావాలంటే ఏం చెయ్యాలి? ఈ శరీరము దేవుడు నీకిచ్చాడనే నిజాన్ని మరువకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన
మీకు ఇచ్చి ఇవ్వబడిందయ్యా. ఈ శరీరం ఎవరిది? ఎవరిది? నీదా? ప్రసన్నబాబు చెప్పాడు ఇందాక. మీ అమ్మ నాన్న ఇచ్చారా దీన్ని? లేదు. మీ శరీరములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డాయి. అద్దం ముందు నిలబడి యాంగిల్స్ చూసుకోకు. అర్థమైందా? అద్దాల ముందు నిలబడి యాంగిల్స్ చూడకూడదు. ఈ శరీరాన్ని దేవుడు నీకిచ్చాడు. నీ కంఠంలో నుంచి వచ్చే స్వరం దేవునిది, నీ కళ్ళ నుంచి వచ్చే దృష్టి దేవునిది, నీ చెవుల నుండి వచ్చే వినికిడి దేవునిది, నీ శరీరంలో ఉన్న ఆరోగ్యము దేవునిది. నువ్వే దేవుని వాడవు. దేవుని కొరకు సృష్టింపబడిన వారు, దేవుని పని నిమిత్తము సృష్టింపబడిన వాడు, దేవుని పని కొరకు ముందుగా సిద్ధపరిచిన కార్యక్రమాలు చేయడానికి లోకాలు పుట్టక ముందు దేవుని సంకల్పములోని వాడవు. ఇది నీ పుట్టుక, ఇది నీ రహస్యం, ఇది నీ జన్మ రహస్యం. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. నా చెయ్యి, నా ముక్కు, నా ఒళ్ళు అని చెప్పకో. ఎవరు అనాలా? దేవుని ముక్కు, దేవుని చెవులు నావి దేవునివి, దేవుడు నావి దేవునివి, నావి దేవునివి, నేను దేవుని వాడనని మీరు చెప్పుకోవాలి. మహారాజశ్రీ రాజ వీర మార్తాండ అని నువ్వు చెప్పుకోకు. నీ గురించి పనికి మాలిన మాటలేవే. నీవెవరి వాడవు. నీవు నీ సొత్తు కాదు. నీ శరీరం నీ ఆస్తి కాదయ్యా. నీ తల్లిదండ్రుల వల్ల వచ్చింది కాదు. నీ దేవుడిచ్చాడు దానిని. ఎందుకు ఇచ్చాడు? కుక్కలకు మాంసం పెట్టి అన్ని చేసి అన్ని పెంచి వదిలేండిరా రోడ్ల మీదకి వెళ్ళిపోతాయి అంటావా? కాపలాకాయ్, దొంగలు రాకుండా. దేనికి మేపుతున్నావు? దసరా ఉత్సవాలు వచ్చేసరికి గొర్రె పోతులాగా అయిపోతుంటది. ఏమంటే అంతకుముందు నెలలన్నీ బక్కసిగిపోయి తిరుగుతుంటది రోడ్డు మీద. ఏమండి దసరా రాగానే గొర్రెను కొనుక్కుంటారు, వెళ్ళి కొనుక్కున్న తర్వాత పచ్చటి గడ్డి కొనుక్కొని వస్తారు. పాపం ఎంత ప్రేమ దాని మీద. పచ్చటి గడ్డి, మంచి తౌడు, మంచి ఆహారం పెడతారు. ఎందుకు? బాగా కక్క పళ్ళ సందుల్లో పడాలా. నీవు నీ కోసం కాదు, నీతో చాలా పని ఉంది. నీవి నీ కోసం సృష్టింపబడిన వాడవు కావు. మీ అమ్మ నాన్నలు నిన్ను కానలేదు. మీ అమ్మ నాన్నల వల్ల నువ్వు వచ్చాను అనుకుంటున్నావేమో. నీ పొరపాటు. మనోహరాసర సంగతిని గ్రహించాడు. తన తల్లిదండ్రులు తనని ఎంత బాధించినా, ఎంత ఇబ్బంది పెట్టినా తన తండ్రి దగ్గరకు రావటం మానటం లేదు. గమనించారా? ఎవరి సాంప్రదాయాలు, ఎవరి ఆచారాలు, మనుషులు కల్పించిన ఈ కట్టడాల వలన సర్వేశ్వరుడైన నిత్యదేవుని సంకల్పానికి మనిషిని దూరం చేస్తుంది దయ్యం. చదవండి 20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక. ఎంత విలువ ఇచ్చాడో తెలుసా మీకు? విలువ పెట్టి కొనబడిన వారు. యేసుక్రీస్తు రక్తం అది తర్వాత సంగతే. ఆదాము యేసుక్రీస్తు రక్తం చేత కొనబడ్డా? చెప్పండి. ఆదాము ఎలా, ఏ విలువతో కొనబడ్డాడు? పంచభూతాలని మహాశక్తులను సృష్టించిన తరువాత ఆ పంచభూతాలలోని మూర్తీభవించిన ఆ మూర్తిమంతమే ఆదాము ఆకారం. గాలి, ఆకాశము. పంచభూతాలు ఏంటండి? గాలి, ఆకాశము, నీరు, అగ్ని, పదార్థం. ఈ 5 నుంచే ఈ మానవ శరీరం పుట్టింది. వాటిని ఎంత కాస్టో తెలుసా? నక్షత్రాల ఖరీదు చెప్పగలరా మీరు? ఆకాశం ఖరీదు చెప్పగలరా? నీరు ఖరీదు చెప్పగలరా? ఒక డొక్కిస్తే నీళ్ళు దమ్మంటే చతికిలు పడిపోతావు. ఆకాశంలో ఎంత నీరు దాచాడో చూడండి. ఆకాశపు నిధులు. వాటిలో నుంచి నిన్ను తీశాడు దేవుడు. ఎంత విలువో తెలుసా? ఎంత ఖరీదు ఈ దేహాన్ని, ఎంత ఖరీదు ఈ దేహం. ఆ తరువాత కొన్నాడు అంతకంటే విలువైన యేసుక్రీస్తు రక్తం పెట్టి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అందువల్ల ఏం చేయాలి? మీ శరీరాన్ని, మీ దేహముతో, మీ శరీరముతో ఎవరిని? దేవునిని మహిమపరచు, దేవునిని మహిమపరచు, దేవునిని మహిమపరచు, దేవునిని మహిమపరచు. దేవుని పని మీద ఉండు, దేవుని పని మీద ఉండు, దేవుని పని మీద ఉండు, దేవుని పని మీద ఉండు. ఎవరి పని మీద ఉన్నావు? ఈరోజు ఎవరి పని మీద ఉన్నావు? ఈ మానవుడు ఎవరి పని మీద తిరుగుతున్నాడు? స్టేషన్లో ఖాళీ ఉండదు.
సినిమా హాలు ఖాళీ ఉండవు, మార్కెట్లు ఖాళీ ఉండవు, దుకాణాలు ఖాళీ ఉండవు, బస్సులు ఖాళీ ఉండవు, రైళ్లు ఖాళీ ఉండవు. ఎవరి పని మీద? శ్మశానాలు ఖాళీ ఉండవు. శ్మశానాలు కూడా ఖాళీ ఉండవు తెలుసా మీకు? ఒరే పైన తీసి పాతేరా అంటారు. ఇంకా గట్టిగా తవ్వితే ఇంకొకటి తగులుతాడు లోన. సమాధులు ఖాళీ లేవు. ఏంటి రష్? ఎందుకు ఈ రద్దీ? నాశనమునకు పోతున్నారు వీళ్ళంతా. దేవుని పనిలో లేరు. భూమి మీదకి రావడానికి నీకు లెక్కొచ్చింది, లెక్క. భూమి మీద నుండి నీ తండ్రి దగ్గరకు పోవటానికి లెక్క. భూమి మీదకి వచ్చిన ఈ లెక్కలో చాలా చిన్న లెక్క మాత్రమే అందులోకి వెళతాది. ఆఖరి మాట 13 లూకాసు వార్త 23వ వచనము. 13 లూకాసు వార్త 23. చిన్న లెక్క అయిపోయింది. మన లెక్కలు కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ప్రసంగం టైం లెక్క కూడా పూర్తి అయిపోయింది. లూకా 13:23. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని వారిని అడుగగా, కొద్ది మందేనయ్యా పరలోకానికి వెళతారు అని అడిగాడట. అప్పుడేమన్నాడు ఆయన? ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు, అనేకులు ప్రవేశింప జూతురు కాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. 13:23 లూకాసు వార్త. కనుక పరలోకానికి వెళ్లే లెక్క ఎంతమంది? తక్కువ లెక్క. భూమి మీదకి వచ్చిన లెక్క కోటాను కోట్లు, కోటాను కోట్లు, కోటాను కోట్లు. ఎంత పెద్ద లెక్క అండి! పొంగిపోయి అంటాడు దేవుడో గొప్ప లెక్క వచ్చిందని. కానీ అక్కడికి వెళ్ళే లెక్క కృంగిపోతాడు. అక్కడికి వచ్చే లెక్క ఎంత? పరీక్షలకు వెళుతున్న స్టూడెంట్స్ లెక్క లక్షలకు లక్షలు, లక్షలకు లక్షలు, లక్షలకు లక్షలు. పాస్ అయ్యేవారి లెక్క వందలు వందలు వందల వందలు వందల వందలు. మీరు లెక్కల్లో మనిషా? ఆ లెక్కలో నీవు ఉన్నావా? నిర్ణయించుకో, ఆలోచించు, ప్రార్థించుకుందాం.